ఓఆర్ఆర్పై ట్రాఫిక్ను నియంత్రించేందుకు మరో భారీ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి టెండర్లు పిలిచేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ కార్యాచరణ మొదలుపెట్టింది. దాదాపుగా 480 కోట్ల రూపాయలతో ట్రంపెట్ నిర్మాణం చేయాలని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఔటర్ రింగ్ రోడ్డుపై మరో భారీ ట్రంపెట్ ఇంటర్చేంజ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఉన్నతాధికారులు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్లకి కూడా హెచ్ఎండి అయితే పిలుపునియడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా మరో భారీ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణానికి అయితే అధికారులు పూనుకున్నారు. నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది మహానగరంలో. అందులోనూ ఓఆర్ఆర్ పై నుంచి కూడా ఎక్కువగా వేల సంఖ్యలో కూడా వాహనదారులు వస్తూ పోతూ ఉంటారు, రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా ఎక్కువ శాతం ఉదయం సాయంత్రం వేళల్లో కూడా రద్దీ ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని అయితే ఈ ఇంటర్చేంజ్ నిర్మాణానికి అయితే పూనుకోవడం అయితే జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా రాజేంద్ర నగర్ పరిధి హిమాయత్ సాగర్ దగ్గర నుంచి కూడా బుద్వెల్ వద్ద హెచ్ఎండిఏ భారీ లేఅవుట్ అభివృద్ధి అయితే చేస్తుంది. ఈ భూమిని అయితే 2 ఏళ్ల క్రితం వేలం ద్వారా విక్రయించింది. ఇక్కడి నుంచి ఔటర్కు తొలుత డబుల్ డెక్కర్ ఇంటర్చేంజ్ కోసం కూడా పనులు అయితే ప్రారంభించారు అధికారులు. కొంతవరకు పనులు కూడా చేపట్టారు. తాజాగా భారీ ట్రంపెట్ ఇంటర్చేంజ్గా మార్పులు అయితే చేశారు. అయితే శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 నుంచి పరిగి ఆర్ఆర్ వరకు కూడా సుమారుగా 55 కిలోమీటర్ల పొడవుతో కూడా రేడియం రోడ్డు నెంబర్ 2 నిర్మాణం కోసం హెచ్ఎండిఏ ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. దీన్ని రాజేంద్ర నగర్, శంషాబాద్, బుద్వెల్ నుంచి వాహనాలు వెళ్లేలా అనుసంధానం చేసేందుకైతే భారీ ట్రంపెట్ ఇంటర్చేంజ్ని అయితే నిర్మించనున్నారు. దీనికోసం అయితే ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఇంటర్చేంజ్ ద్వారా రేడియల్ రోడ్ నెంబర్ 2 ఓఆర్ఆర్ గచ్చిబౌలి అలాగే ఓఆర్ఆర్ శంషాబాద్ విమానాశ్రయం బుద్వెల్ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా 488 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని అయితే అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈ భారీ ట్రంపెట్ కోసం అయితే అధికారులు పెద్ద ఎత్తున ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతోని ఇది కనుక ఎంత త్వరగా పనులు స్టార్ట్ అయ్యి పనులు పూర్తయినట్లయితే కూడా ఇంటర్చేంజ్ నిర్మించినట్లయితే కూడా చాలా వరకు ఇటువైపుగా రాకపోకలు సాగించే వాహనదారులంతా కూడా ఈజీగా తమ గమ్యస్థానానికి అయితే చేరుకోవచ్చు. ఎందుకంటే ఓఆర్ఆర్ పైన కూడా నార్మల్గా నగరంలో చూసుకున్నట్లయితే కూడా ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు అనే తేడా లేకుండా చాలా వరకు అయితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉద్యోగాలకు వెళ్ళేవారు అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, అందరితోని అత్యవసరంగా బయటికి వెళ్ళేవారు ఉంటారు. వీళ్ళందరితో కూడా నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి కూడా పలుచోట్ల ఇప్పటికే ఫ్లైఓవర్లు, స్కైవాక్ లాంటివి నిర్మిస్తూనే ఉన్నారు పాదచారుల కోసం అలాగే వాహనదారుల కోసం కూడా. అదేవిధంగా ఓఆర్ఆర్ పైన కూడా ఈ ఇంటర్చేంజ్ కనుక నిర్మించినట్లయితే కూడా చాలా వరకు ఈ ఓఆర్ఆర్ పై నుంచి వెళ్ళే వాహనదారులంతా కూడా ఈజీగా తమ గమ్యస్థానానికి చేరుకునే అవకాశాలు ఉంటాయి ఈ ఇంటర్చేంజ్ ద్వారా. అంతేకాదు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉంటాయి. ఇప్పుడు జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.